దయచేసి ఎవరు మాట్లాడుతూ లైవ్ వెళ్తుంది, చాలా మంది చూస్తున్నారు. మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి వినపడుతుంది, మాట్లాడే గమనిస్తున్నారు. మనకి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనందరి జీవితంలో శుభం కలగజేయను గాక, క్షేమం సమాధానం కలగజేయను గాక. దేవుని యొక్క కృప మనందరికీ తోడి ఉండును గాక. దేవుని యొక్క కృప మన బిడ్డలకు తోడి ఉండును గాక. దేవుని యొక్క కృప మన గృహాలకు తోడి ఉండును గాక. కృపాక్షేమాలు దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమయం దాటిపోతూ ఉంది, 8:20 అయింది. కొద్ది సమయంలోనే మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. బుఖావాని తైలములో సచ్చిన ఈగలు పడుట, అది చెడు వాసన కొట్టును. హల్లెలూయా. చాలండి. బుఖావాని తైలములోనట సచ్చిన ఈగ పడితే ఆ తైలం అంతా ఏమైపోద్ది? ఎంత పరిమళమైన తైలమైన చచ్చినది అందులో పడితే ఆ తైలమంతా కూడా పాడైపోద్ది. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాన్ని దినదినము మనం కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? మన ఆత్మీయ జీవితం కంపు కొట్టకూడదు. మన ఆత్మీయ జీవితం ఒక పరిమళ సువాసనగా ఎదజల్లాలి. అంటే మనము ఏం చేయాలి? ఎన్నో ఈగలు వచ్చి పడతా ఉంటాయి. ఆ తైలంలో ఈగలు పడినప్పుడు తైలం అంతా పోతుంది. నువ్వు ఎంత పాడువైనా చెయ్యరాని తప్పు చేస్తే నీ సాక్ష్యం దెబ్బతినిపోద్ది. నీకున్న సాక్ష్యం కోల్పోతుంది, నీకున్న మహిమను కోల్పోతావు. నా ప్రియమైన సహోదరుడా, మనము క్రీస్తు కొరకే బ్రతకాలి. క్రీస్తు కొరకు మనం జీవిస్తే నా దేవుడు ఒక మహిమ కలిగిన సింహాసనం ఎదుట మనం నిలబడటకు అర్హులం అవుతాం. కనుక మనము ఏ చెడ్డ కార్యములు చేయకూడదు. మన జీవితాన్ని మనం కాపాడుకోవాలండి. హల్లెలూయా. మన అంతరంగాన్ని కాపాడుకోవాలి. దేవుడు వచ్చే దినాలు ఆసనం అయిపోయినాయిగా. ప్రభు అక్కడ దినాలు వచ్చేసినాయి. ఎక్కడ చూసిన ప్రళయాలు, ఎక్కడ చూసిన భూకంపాలు, ఎక్కడ చూసిన కందులు సైతం పాడు చేస్తున్నారు. బయలుదేరిపోయారు పిల్లలు కళ్ళు తెరవని పిల్లలతో కూడా పాపానికి ఎగబట్టున్నారు. దేవుడు రాకడ దినాల్లో ఉన్నాం. మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాంతాల కోసం ప్రార్థన చేయాలి, మన కోసం ప్రార్థన చేసుకోవాలి. ఇలా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అతడు ప్రార్థన చేస్తుంటే దేవుడట అతడి దినములన్నిటిని కూడా వారు యెహోవానే సేవిస్తూ వచ్చాడట. చూడండి, యెహోషువ గ్రంథంలోకి వెళదాం. త్వరగా తీయండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనం. పేజీ నెంబర్ చెప్తాలి. 197వ పేజీ. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, యెహోషువ దినములన్నిటిను, యెహోషువ తర్వాత ఇంకను బ్రతికిన యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటినో ఇశ్రాయేలులు యెహోవాను సేవించుచూ వచ్చిరట. హల్లెలూయా. యెహోషువ, మీ తలలు పైకెత్తి చూడండి. యెహోషువ ఒక గొప్ప ప్రార్థనా పరుడు. హల్లెలూయా. యెహోవా ఎప్పుడు దేవుని సేవించేవాడు. దేవుని మనము మర్చిపోకూడదు. దేవుని ఎల్లప్పుడూ మనం సేవించాలండి. దేవుని సేవించాలి. యెహోషువ గొప్ప ప్రార్థన పరుడు. అతడు ఎంత ప్రార్థన పరుడు తెలుసా అతడు ఒక రోజున అన్నాడు, సూర్యుడు ఆగిపో అన్నాడు. ఆగిపో అంటే సూర్యుడు ఏం చేశాడు? తిరిగే సూర్యుడు ఆగిపోయాడు. మనం నన్ను ఇల్లు వాళ్ళని ఆగు అన్నవాడికి ఆగుతారా? నా పని ఉందని వెళ్ళిపోతారు. నాకేదో పని ఉందలమ్మా, తర్వాత కలుస్తానంట. కానీ భూమి మీద యెహోషువ అన్నాడు,
యెహోషువ భూమి మీద ఉన్నాడు. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? అమ్మా, సూర్యమండలం వెళ్ళిన వాడు ఇంతవరకు ప్రపంచంలో ఎవరు లేరు. చంద్రమండలం వరకే వెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడ వెళ్ళాడు? చంద్రమండలం వరకే వెళ్ళాడు, కానీ సూర్యమండలం వెళ్తే బ్రతుకుతాడా? అలాగే సూర్యుడు అంటున్నాడు, అతనికి సూర్యుడికి ఇతనికి మధ్య కొన్ని కోట్ల లక్షల దూరం ఉంది. లక్షల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడు ఇతడు భూమి మీద ఉండి సూర్యుడు ఆగిపోతే, సూర్యుడు ఆగిపోయాడంటే ఎంత ప్రార్థన పరుడో తెలిసినా. అతడు ప్రార్థనే కాదు, అతని దినములనంట ఆ పెద్దలందరూ కూడా యెహోవాను సేవిస్తూ వచ్చారట. మనము దేవుణ్ణి సేవించే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సేవిస్తే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. చప్పలగొట్టి ప్రభునామమును మహిమపడదు. హల్లెలూయా. అమ్మా, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ యెహోషువ కట దేవుడే చెబుతున్నాడు, యెహోషువ నేను మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు తోడుగా ఉంటా. ఎవరు తోడు కావాలి మనకి? దేవుడు తోడు కావాలి. మనుషులు కొంతవరకే తోడు, మనుషులు కొంతవరకే మనం సహాయం చేయగలుగుతారు. మనుషులు అన్నవారు డాక్టర్లు అయినా కొంతవరకు మా వల్లే కాదమ్మా, ఆ భగవంతుడు దయ అంటారు కదండి. మనం ఎన్ని లక్షలు తీసుకెళ్ళి ఇచ్చినా మాదేమి లేదమ్మా, మా వైద్యం ఇక భగవంతుడి దయ అంటారు. అంటే మనుషుని యొక్క తోడు కంటే కూడా దేవుని తోడు మానవులకు అవసరం. హల్లెలూయా. యెహోషువ అన్నాడు, యెహోషువ నేను నీకు తోడుగా ఉంటా, మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడుగా ఉంటానని చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా. అసలు దేవుడు ఎందుకు తోడుగున్నాడు? అమ్మా, దేవుడు ఎందుకు తోడుగున్నాడు యెహోషువకి? అంటే ఈయనలో ఉన్న లక్షణం ఏంటంటే ఈయన ప్రార్థనా జీవితం కలిగిన వాడు. హల్లెలూయా. ఎవరికి తోడై ఉంటాడు దేవుడు? ప్రార్థన చేసేవారికి దేవుడు తోడుకుంటారు. అనుదినము ప్రార్థన చేయాలి. అమ్మా, అనుదినము ప్రార్థన చేసేవారికి దేవుడు తోడుగా ఉంటారు. అందరికీ తోడుగుండడు. ఒక చోట ఉంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు, ఇదిగో నా చిత్తము చేయకుండా నన్ను ప్రభువా ప్రభు అని పిలిచిది ఎందుకు అంటాడు. ఇంకో చోట ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉండాలి. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే తప్ప మన జీవితాల్లో ఏమండి మనకు ఆయన తోడు లేకపోతే లోకంలో మనం బ్రతకలేం. దేవుని యొక్క తోడు అవసరం. దేవుడు తోడుగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. యెహోషువ అంటాడు, అయ్యా నేను దేవుణ్ణే సేవిస్తా. ఎవరిని సేవిస్తా? నేను దేవుణ్ణి సేవిస్తా. ఇంకా మీరు ఎవరు ఆరాధిస్తారో ఆరాధన చేసుకోండి, నేను మాత్రం నా ప్రభువును మాత్రమే సేవిస్తా అంటున్నాడు. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనం అంటాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం అంటాడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరు? నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తా. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని తీర్మానం అండి. ఈయన అంటున్నాడు, నేను యెహోవాను సేవిస్తా, నేను ఆయన మర్చిపోను. హల్లెలూయా. ఆయనని మాత్రమే నేను సేవిస్తా అంటున్నాడు అండి. ఎంత గొప్ప భాగ్యమో. దేవుని మర్చిపోకూడదు. యెహోషువ అన్నాడు, నేను నిన్ను సేవిస్తా, నేను నా ఇంటి వారు నిన్నే ఆరాధన చేస్తాం, నీకే మొక్కుతాం నీవు అని ఒక తీర్మానం కలిగి ఉన్నాడు కనుక యెహోషువకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మనకు దేవుడు తోడుగా ఉండాలంటే మనం కూడా అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రభువును స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నేను మీరు ఎవరినైనా కోరుకోండి, నేను మాత్రం నా దేవుణ్ణే మహిమపరుస్తా అంటున్నాడు. బైబిల్ గ్రంథాలు మీ అందరూ తెలుసు. ఎవరండి? ఎవరు చెప్పండి? అన్ని
కోల్పోయినా నువ్వే కావాలని నిలిచిన ఎవరో ప్రభుత్వం అట గుర్తుపెట్టుకోవాలి. చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. యోబట్ట యూజు పట్టణంలో ఆస్తిపరుడు అంట. ఆ పట్టణంలోనే అతనంత ధనికులు లేడంట. వేల గొర్రెలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని పోయినా అన్ని ఉన్నా ఆయన అంటున్నాడు, నాకు ఉన్నా లేకపోయినా నేను దేవుణ్ణే సేవిస్తా. హల్లెలూయా. భార్య వచ్చి అంటది, నాయనా ఏం సేవిస్తావు? ఊరికి అధికారివి నువ్వు, ఊరి యొక్క సామ్రాజ్యానికి నువ్వు అధిపతివి, ఈ పట్టణానికి ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడివి. అతని ఆశ అంత ఏమైపోయింది? 1000 ఎకరాలు పోయినాయి, మందలు పోయినాయి, పశువులు పోయినాయి, అన్ని పోయినా 10 మంది పిల్లలు ఒకే చోట కూర్చొని భోజనం చేస్తుంటే ఒక్కసారిగా బిళ్ళబీటిగా ఇల్లు కూలిపోయి 10 మంది చనిపోతే ఆయన ఎవరు సేవిస్తున్నారో తెలుసా? మనం సేవిస్తామా? ఎవరిని సేవిస్తాం మనం? ఒక్కొక్క మాట అంటే మనం సేవించలేము. కానీ ఆయన అంటాడు, నాకు సమస్తము కోల్పోయినా నేను ఆయన్నే సేవిస్తా. యోషువ అంటాడు, నేను నా ఇంటి ఆయన్నే సేవిస్తాం. ఏమంటాడు, నేను ఆయన్నే భార్య అంటుంది, ఏంటి ఇంకేంటి నాయన, ఏంటి నువ్వు సేవించేది, ఏంటి ఆరాధన చేసేది? ఏం చేశాడా దేవుడు? నీకు మేలు చేశాడా? నీ ఆస్తి పోయింది, అంతస్తులు పోయింది, నీ ఆరోగ్యం పోయింది. బ్రతుకున్నా కానీ ఏం పట్టింది? పురుగులు పట్టిపోయినాయి అంట శరీరానికి. యోబుకి ఎన్ని చర్మ వ్యాధులు వచ్చినాయట? ఎన్ని రకాల చర్మ వ్యాధులు? చర్మ వ్యాధులు అంటే ఏంటి తెలుసు మీకు? అమ్మా, గజ్జ ఎలా ఉంటది? దురద పుడితే ఏం చేస్తారమ్మా? 10 మంది చూసినా గోక్కోవాల్సిందే దురదగా. 13 రకాల చర్మ వ్యాధులు. ఎన్ని? అసలు ఒక దురదే తట్టుకోలేకపోతే 13 రకాలంటే ఎట్లా అంటారు? గోకి గోళ్ళని ఊడిపోయింది, గోకి శరీరం తూర్పులు ఊడిపోతుంది, రక్తం వస్తుంది, రక్తం వచ్చి పుళ్ళు పడిపోతుంది, పుళ్ళు పడిపోయి పురుగులు పడిపోతుంది, పురుగులు పడిపోతుంది. గోరులు లేకపోతే చెల్ల పెంకు తీసుకున్నాడంట. హల్లెలూయా. పెంకు తీసుకునే అంటే ఏముంది? చర్మం తూటు పడుతుంది, దురద తగ్గట్లా. అంత భయంకర అపవాది శోధించినా ఆయన అంటున్నాడు, నేను నిన్నే ఏమన్నాడు? నిన్నే సేవిస్తాం. భార్య వచ్చి, అయ్యా ఏం దేవుడయ్యా, ఆ దేవుడిని దూషించి నువ్వు చచ్చిపో అంటుంది. చదివమ్మ మాట యోబు గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనం. ఆ భార్య అనే మాటలు చదివమ్మా. నీవు ఆ దేవుని దూషించి మరణం కదా. చెప్తారు 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. తన భార్య వచ్చి ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కాము. అందుకడు మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడద్దు. దేవుని వలన మేలు అనుభవించితివి, కీడును కూడా అనుభవించాలి. అమ్మ, మేలే కాదు కీడును కూడా అనుభవించాలి. దేవుడు అట్లా ప్రతి మనిషి జీవితంలో సుఖ దుఃఖాలను జతపరిచాడంట. పగలు రాత్రి ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, తర్వాత కష్టాల నుంచి విడుదల వస్తుంది. చీకటి వెలుగు ఉంటుంది, అన్ని అనుభవించాలి మనుషుడు, అన్నిటిని అనుభవించాలి. యోబు అంటాడు, నేను నిన్ను సేవిస్తా. భార్య ఎందుకయ్యా, మనకి ఏం చేశాడయ్యా? 40 ఎకరాల పొలాలు పోయి, అన్ని పోయినాయి, పశువులు పోయినాయి, అన్ని పోయి, తినడానికి లేదు, ఆరోగ్యం ఏమైపోయింది? పురుగు లోపలికి వెళ్తే ఎంత లోపల కదులుతుంటే ఎంత బాగా. నేను నిన్ను సేవిస్తా. హల్లెలూయా. ఎవరు సేవించాలి? మనం దేవుని సేవించాలి. అంటాడు, నేను నిన్ను సేవిస్తా. మీరు ఎవరు సేవిస్తారు అన్నట్లు యోబు భక్తుడు కూడా అంటాడు, నేను నిన్ను సేవిస్తా. హల్లెలూయా. చర్మము చీకిపోయినా నా బ్రతుకు దినాలన్నిటి నిన్ను నేను మరువను. హల్లెలూయా. ఎన్ని బాధలు నిన్ను మరువనని నిలబడ్డాడు కనుక దేవుడు అతని ద్వారా మహిమపరచబడ్డాడు. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. నువ్వు సభలలో నిలబడినప్పుడు ఆ దేవుడికి మహిమ నువ్వు మహిమ తెచ్చి పెట్టాలి ఉండాలి. పరీక్ష వచ్చిందండి, ఒక శోధన వచ్చింది, నిలబడాలి.
శోధన నిలబడినవాడు ధన్యుడు. పరీక్షలు రాసిన వాడికే మంచి ఉద్యోగం. అట్లాగే యోబు అన్ని పరీక్షల్లో నెగ్గాడు. హల్లెలూయా. చర్మ సీగిపోయి ఆ పెంకుతో గోగుతుంటే చర్మ తూట్లు ఊడిపోతుంటే ఆ దూరం తగ్గదయ్యే. అలాంటి పరిస్థితులు కూడా గోగుతుంటే బాగా చూసి దూరాన్ని చూసిందంట, దుర్వాసన పడతాడంట, కంపు కొడుతున్నాడు. అటువంటి పరిస్థితులు కూడా దేవుని మహిమపరచడం, నా దేవుని విడిచిపెట్టను. హల్లెలూయా. పరలోకి ఎవరికంటే నీకు మేలు జరిగినా జరగకపోయినా ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ప్రభువుని విడిచిపెట్టామో ఆరని అగ్ని కాసుకుంది. ఈ ఆరని అగ్ని తప్పించుకొని వెళ్ళాలంటే మనము దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి, ప్రభువుని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి. అందుకే ఇతను అంటాడు, మీరు ఎవరినైనా సేవించుకోండి, నేను నిన్నే సేవిస్తానంటున్నాడు యెహోషువ. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ మంచి ప్రార్థన పరుడు. హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయములో మనం చూస్తే సమూయేలు మంచి ప్రార్థన పరుడు అంట. యెహోషువ మంచి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. సమూయేలు కూడా మంచి ప్రార్థన పరుడు ఉన్నాడు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 13వ వచనం, ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయి సమూయేలు ఉండిన దినములన్నిటిలో యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉంది. మీకు అర్థం కాదు, నేను ఎవరు. హల్లెలూయా. సమూయేలు ప్రార్థనా పరుడంట. మా బైబిల్ గ్రంథంలో ప్రార్థనా పరుల పేర్లు ఉన్నాయి. ఎక్కడ రాయబడినాయి? బైబిల్ గ్రంథంలో ప్రార్థనా పరుల పేరు రాయబడినాయి. 99వ కీర్తన, 99 కీర్తనలో 6వ వచనంలో ఆయన యాజకులలో మోషే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. హల్లెలూయా. సమూయేలు అంట చిన్నప్పటి నుంచి ప్రార్థన పరుడు అంట. హల్లెలూయా. చిన్నప్పుడు బలిపీఠం దగ్గర పడుకునే దేవుడు వచ్చాడు. సమూయేలు అని కేకలేస్తుంటే చిన్న తలములోనే సమూయేలుతో మాట్లాడిన దేవుడు. సమూయేలు మంచి ప్రార్థన పరుడు అంట. అమ్మా, ఈ సమూయేలు అంట ప్రార్థన చేస్తా ఉంటే ఫిలిష్తీయులు అనేవాడంట ఇజ్రాయెలు దేశంలో ఎవడు అడుగుపెట్టడానికి సాహసం చేయలేకపోయారంట. హల్లెలూయా. ఫిలిష్తీయులు ఎంత ఉంటారో, మా గొలియాత్ ఎంత ఉన్నాడు, ఫిలిష్తీయులు ఎంత ఉంటారు? ఫిలిష్తీయులు అంటే ఇది చాలు, మా ఇద్దరు మనుషుల నుంచి ఉంటే 2 మనుషుల కంటే ఎత్తుంటారు వాళ్ళు ఒక్కొక్కరు. అలాంటి బలాఢ్యులట సమూయేలు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ యొక్క ఫిలిష్తీయులు అంట ఇజ్రాయెల్ దేశం మీద అడుగు పెట్టలేపారంట. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన ఎంత దూపమేయాలో తెలుసా? ప్రార్థన చేసే ఇంటిలోకి శత్రువు రాడు. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లోకి శత్రువు వస్తాడంటే ఏంటి మనలో జీవితం? అమ్మ చెప్పండి. సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, సమూయేలు వస్తామంటే ఫిలిష్తీయులకు విరోధం ఉందంట. ఫిలిష్తీయులు అనేవాడు ఎవడు ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టలేకపోయారంట. సమూయేలు ఉన్నంత కాలం అతను స్థావరంలో అడుగులు పెట్టలేకపోయారంట. ఒక్కోడు ఎంత ఉంటాడండి? 6 జ్ఞానంలో ఉంటారు, పెద్ద పెద్ద ఎత్తరగలిగే బలాఢ్యులు. ఇలాంటి వారు సమూయేలు ఉన్నంత కాలం ప్రార్థన చేస్తుంటే ఆ దేశంలో అడుగు పెట్టలేకపోయారంట. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన జీవితం. అమ్మా, ప్రార్థన చేయకపోతే మన ఇంట్లోకి ఇప్పుడు ఈ సైతాను ఈ అపవాది ప్రవేశించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు కుటుంబం చెడిపోవాలన్నా, అసలు కుటుంబ బాధ్యత స్త్రీ లేకపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. ఇప్పుడు స్త్రీ అయిన ఆమె ఏం చేయాలి? కుటుంబం కొరకు ఎప్పుడు లెగవాలి? రేయి మొదటి జామున లేచి ఏం చేయాలి? నా పిల్లలు గొప్ప వాళ్ళు, నా పిల్లలు గొప్ప వాళ్ళు, నా పిల్లలు బాగా చదవాలి, నా పిల్లలు పేదలు అవ్వాలంటావు. ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు చేయాలంట? యోబు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు? యోబు ఎప్పుడు రాసేవాడు? అరుణోదయం. యోబు తన బిడ్డల కోసం అరుణోదయం ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన చేస్తున్నావా బిడ్డల కోసం? అమ్మా, ఈ రోజున శత్రువు నీ ఇంటిలోకి వస్తున్నాడంటే, నీ బిడ్డల మీద దాడి చేస్తున్నాడంటే ఏం లేదు.
ఒక్క సమీప ప్రార్థన దేశాన్ని రాకుండా కాదండి. దేశంలో ఉన్న ప్రజలు, శత్రువులు అందరూ కూడా ఇజ్రాయెల్ దేశంలో రాకుండా ఒక్క ప్రార్థన ఆపిందండి. మరి నీ కుటుంబానికి నువ్వు చేయాలా, నేను చేయాలా? చెప్పండి. మన కుటుంబానికి మనమే కాపలా కాసుకోవాలి. హల్లెలూయా. మనం కాపలా కాసుకోవాలా, పట్టుకోవాలా? మన ఇంటికి మనమే కాపలా కాసుకోవాలి. మనమే ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కుటుంబానికి కంచి వేయబడాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకపోతే అపవాది నీలోకి, నీ ఇంటిలోకి వచ్చేస్తాడు. వచ్చేసి ఏం చేస్తాడు చెప్పండి? వచ్చి ఏం చేస్తాడు? గలిబిలి చేసేస్తాడు. వాడు కుటుంబాన్ని చింద్రవంతం చేస్తాడు. పిల్లల్లో దొరబడ్డంటే పిల్లల గలిబిలి, పెద్దోళ్ళ పడ్డారని అప్పుడు దాకా బాగున్నాడు, ఇద్దరు కలిసి అనుకుంటా ఉంటారు. ఏంటి కారణం అంటే ఏమీ లేదండి, అసలు ఏమీ లేదండి. అంటే ఎవరు వచ్చారు లోపలికి? ఎవరు వచ్చాడు? ఈ అపవాది వచ్చేసాడు. ఈ అపవాది ధరపడకుండా వాడు మనలోకి రాకుండా, శత్రువు మనలోకి రాకుండా, ఇదిగో మన జీవితాలు పాడు చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏ శత్రువు కూడా మన ఇంటి దరిదాపులకు రాడు. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే ఏమైంది? మనకు ప్రార్థన అర్ధరాత్రి 2 చేసింది, నైట్ 2 చేసింది ఫోన్, 2 గంటలకు ఫోన్ చేసి, అయ్యా ఏంటమ్మా అంటే వచ్చి పడిపోయింది. అయ్యా ఏం పడిందమ్మా? పడి గట్టిగా పడుతుందంట, అరుగుతుంది, ఈలుచుకుంటే ఇల్లు అలా ఆయన కొడుతున్నాడు. పట్టుకొని వదలలేదంటే దెయ్యం ఏం పోయి మా నుంచి అప్పుడే తిరిగి వచ్చి నేను అక్కడ నిద్రపడిచి ఫుల్ మళ్ళీ అయ్యో ఏంటి ముందే విషయం ఏంటి చెప్పు తల్లి, నాకు ఏంటి అంటే పట్టుకుంది ఏంటి పట్టుకోదే వచ్చేసింది. వచ్చి పట్టుకుంది. అయ్యా వదలలేదు గట్టిగా. అది చచ్చింది ఏమో బట్టి వచ్చి ఇళ్ళ కూడా రాదులే దడబుట్టి గడగడ ఉలుగుతుంటే ప్రార్థన చేస్తే అట ప్రార్థన చేశాక కాసేపు ప్రశాంతంగా వండుకొని హల్లెలూయా. ఈ రోజున నీ కుటుంబానికి కాపుదల ఎవరు? నీ కుటుంబానికి, నువ్వు నీ కుటుంబం మీదకి, నీ బిడ్డ మీదకి రాకుండా నీ ఆస్తము ఏం చేయాలి? శత్రువుకి విరోధంగా నిలబడాలి. ఏ ఆస్తము? వేస్తామండి. నీ అస్తము నీ మీద దాడి చేస్తున్నా, నీ పిల్లలకు దాడి చేస్తున్నా, నీ కుటుంబాలకు దాడి చేస్తున్నా, వాటికి విరోధంగా అడ్డు నిలబడాలి. ఏది కూడా లోపలికి రాకుండా అడ్డు నిలబడాలి. హల్లెలూయా. అడ్డు నిలబడితే వచ్చిందా? మన గుమ్మలండి, గుమ్మలు పట్టుకుంటున్నాడు అడుగుతా నిన్ను రాడు. శత్రువు రాకుండా, కీడు రాకుండా, శోధన రాకుండా ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మనం ఎన్ని మాటలు చెబుతాం, ప్రార్థన అబ్బే అసలు ప్రార్థన మనం చేయలేం. నీ స్తోత్రం, నా గాత్రం అయిపోయింది ప్రార్థన. శత్రువు కోట గోడలు కూర్చోాలంటే, శత్రువు నీళ్ళకు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. సమూయేలు అంత ప్రార్థన చేసేవాడంట. అంత ప్రార్థన చేస్తే శత్రువు అనేవాడు లోపలికి రాలి. శత్రువు వస్తే ఏం చేస్తాడు? మనల్ని మింగేస్తాడు. హల్లెలూయా. ఎంత సంపాదించినాడు అక్క, ఏంటో ఈ సంవత్సరం అన్నీ ఉంది కానీ అసలు అన్ని ఏంటో శాస్త్రం అమ్మ, రెక్కలు ముక్కలు అయ్యేటట్టు చేస్తున్నాం కానీ అసలు ఏమి మిగతలేదు. అమ్మో ఏమి మిగితే ఆడొచ్చాడు, ఏది దోసుకెళ్ళాడు, వచ్చా దోసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆడి దోసుకోకుండా ఏం చేయాలి? నువ్వు ఆడి అడ్డు నిలబడాలి. ఆడి నీ కుటుంబాన్ని దోసుకోకుండా, నీ పంటను దోసుకోకుండా. పంట పొలాలు కూడా దోచుకుంటా తెలుసా? ఓ రోజు చెప్తే నీకు వాక్యం, గొంగల పురుగులు అన్నీ తినేస్తాడు. దేవుడు ఆగిస్తాడు, అయ్యి అంత పండించిన ఉండదంట. అది అడ్డుకట్ట చేయాలంటే ఏం చేస్తా? నువ్వు నిలబడాలి. హల్లెలూయా. నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు దేనికి అధికారి ఎవడండి? ఈ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన హస్తము ఫిలిస్తీయులందరికీ కూడా సమూయేలు హస్తము ఏం చేసిందండి? అడ్డుగా నిలబడిపోయిందండి. హల్లెలూయా. కనుక
ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏ శత్రువు కూడా మనలోనికి రాదు. మనం అన్ని జీవితం ఏం చేయాలి? కనీసం మా కనీసం కనీసమైనా చేయాలి. ఏ టైం అని ప్రభుకి అప్పగించుకొని పడుకోవాలి. ఉదయాన్నే ప్రభుకి అప్పగించుకొని వెళ్ళారాలి. హల్లెలూయా. ఇట్లా ప్రార్థన చేస్తే ఏ శత్రువు కూడా మనల్ని తాకలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శత్రువు కూడా మనల్ని తాకలేడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం చివరిది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయి, వారికి స్థలం లేకపోయిన ఘట సర్పం దాడి చేస్తుంది. వారి దూతలు దాడి చేస్తున్నాయి కానీ ఏమైందట? వారు యుద్ధం చేస్తున్నారు కానీ వాళ్ళు గెలవలేకపోతున్నారు. మనం ఏం చేయాలి? సైతానుడు గెలవకుండా మనం ఏం చేయాలి? ఆడు ఓడిపోవాలంటే మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తే ఆడు ఓడిపోతాడు. మనం ప్రార్థన చేయకుండా బాగు పడుకుంటే ఆడు మన మీద చేస్తాడు. హల్లెలూయా. వాడు బాగు చేస్తాడండి. ఇది తెలుసా? రోగాలు ఎప్పుడు వస్తాయి తెలుసా? అర్ధరాత్రులు బాగా తిని ప్రార్థన చేయకుండా బాగా అర్ధరాత్రులు వస్తాయంట. తెగుళ్ళన్నీ రోగాలన్నీ అప్పుడు వచ్చి పడతాయంట. 91 కీర్తనలు ఉందా? మా నామటి కాదు. 91 కీర్తనలో మధ్యాహ్నం ముందు బాగా తిని పోడుకుంటాం ప్రార్థన చేయకుండా. అప్పుడు 91 కీర్తనలు ఉంది కదా. మధ్యాహ్నం ముందు పాడు చేయ మధ్యాహ్నం ముందు అంటే రోగాలు వచ్చి పడిపోతాయి అండి. మనిషికి రోగాలు వచ్చి పడిపోతాయి అండి. చూసారండి. అందుకే దానియేలు 3 గంటలకు ప్రార్థన చేసేవాడు అంట. హల్లెలూయా. నిద్రపోయాడు దానియేలు నిద్రపోయాడా? మర్చిపోయా. నిద్రపోయాడా? కొన్నేళ్ళు ఇంటి 3 గంటల ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మధ్యాహ్నం ముందు ప్రార్థన చేయకుండా పడుకుంటామే. అంట ఎట్టకి చేస్తాను. ఈ మనిషి ఖాళీగా ఉన్నాడు కనుక ఈ మనిషికి ఏం పెట్టాలి? రోగం పెట్టాలని. రోగం వచ్చి ఆడపడతాడని మీద ఆడపడతాడు బాగా పోయిన రోగం. హల్లెలూయా. అందుకనే ఏ శత్రువు మన మీదకు రాకుండా దాడి చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏ శత్రువు మనలోకి రానే రాడు. హల్లెలూయా. ఏ శత్రువు మనలోనికి రాకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. అందుకనము ప్రార్థన చేసుకోవటం మంచిది. హల్లెలూయా. నువ్వు చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన కాదు. కనీసం ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, నా ఇంటికి నాకు నీ తోడుంచయ్యా, నువ్వు నాకు తోడుగుండయ్యా అని ఓ చిన్న ప్రార్థన మనం చేసిన ఆ ప్రార్థన మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తానంటే ఘట సర్పం అతను ఎదుట యుద్ధం చేస్తున్నాడు కానీ వాడు గెలవలేకపోతున్నాడు. ఘట సర్పం అంటే ఘట సర్పం మిరంగాలు తిరుగుతూ ఉంది. కానీ వాని దూతలు యుద్ధం చేస్తున్నారు కానీ గెలవలేకపోతున్నారు. కారణం ఏంటంటే తెలుసా? అతను ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే జయం కలుగుతుంది. ఏదైనా సమస్యకి ఏం చేయాలి? ప్రార్థన జీవితం. హల్లెలూయా. అది బలహీనత అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏది వచ్చినా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మనకు విడుదల ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. విడుదల ఇస్తాడండి. అందుకే ప్రార్థన మానకూడదు. హల్లెలూయా. ప్రార్థన మన బిడ్డల కోసం చేయాలి. మన బిడ్డల సంరక్షణ కోసం మనం చేయాలి. వాళ్ళ చుట్టూ కంచె. ఇప్పుడు దోమలు కొడుతున్నాయి, ఏం చేస్తావు? పిల్లలకి ఇసుతావు, లేకపోతే దోమతర తెచ్చి చక్కగా వాళ్ళకి దోమలు కొట్టాలి. అట్లా అపవాది మన ఇంట్లో రాకుండా మనం చేయాలి, చుట్టూ కంచి వేయాలి. ఆ దోమలను కట్టి ఎలా కడతావో అతని బిడ్డలకు రోజు ప్రకారం కట్టాలి. యోబాకి ప్రకారం కట్టేవాడు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన మనం చేయాలండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే
ఏ శత్రువు కూడా మనలోని రాడు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏ శత్రువు కంట పడకుండా నడిపిస్తూ ఉంటాడు. ప్రార్థన మాత్రం మనము మర్చిపోకూడదు. హల్లెలూయా. ఒక రోజున సిరియా రాజు యుద్ధానికి వెళ్తున్నాడు ఇజ్రాయెల్ దేశం మీదకి. సిరియా రాజు వెళ్తుంటే ఎన్నిసార్లు యుద్ధానికి వెళుతున్నా అతనికి అపజయం కలుగుతుంది. ఇతరులు తెలిసిపోతుంది, అబ్బా ఏనాయనా మనం యుద్ధానికి వెళ్ళి ఆ దేశాన్ని జయించాలంటే మనం వెళ్తున్న ప్లాన్ అని తెలిసిపోతున్నాయి, ఆ దేశం రాజుకి తెలిసిపోతున్నాయి. మరి ఎవరో ఉన్నాడో ఆ సమాచారానికి వాళ్ళు చెప్తున్నారు అని ప్రజలు సిరియా రాజు సైన్యం అంతా కల్లోలబడుతూ ఎవరో మన సమాచారం చెబుతున్నారు, అందుకే ఆ యుద్ధం చేయలేకపోతున్నాం అనుకుని ఆ సిరియా రాజు అంటా ఉంటాడు. అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసండి, ఆ సిరియా బట్లు అంటారు, అయ్యా యుద్ధం చేయాలనుకుంటున్నాం కానీ ఆ ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రార్థనా పరువుడు ఉన్నాడయ్యా, ఆయన పేరేంటి తెలుసా? ఎలీషా. హల్లెలూయా. ఆ ఎలీషాకి మనం ఏం చేసేదో దేవుడు భయపడుతున్నాడయ్యా. ఎవరో మనలో గూఢచారులు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ముందే తెలిసిపోతుంది ఇదిగో శత్రువు వచ్చేది, ముందే దేవుడు తెలుపుతున్నారు, అందుకే ముందు ఎక్కడైపోతున్నారు, అందుకే ఆ దేశాన్ని జయించలేకపోతున్నారు అన్నారు. హల్లెలూయా. అప్పుడు ఇట్ట కాదు, ఎలీషానే సంపాదనుకున్నారంట. హల్లెలూయా. ఎలీషాను చంపేసి ఇజ్రాయెల్ దేశాన్ని స్వాధీనం అందరూ కూడా సిరియాలు గుంపులు వచ్చారు. ఎలీషా ఒక చోట ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే ఆ చుట్టూ ఎలీషా చుట్టూ సైన్యం దిగిపోయింది. ఎట్లా ఒక్క మనిషిని చంపడానికి 100 మంది 1000 మంది దిగిపోయారు ఎలీషా ప్రవక్తను చంపడానికి. అప్పుడు ఎలీషా ప్రవక్తలో అతని దగ్గర పనిచేసే పని వాళ్ళు లేచాడు. పందల లేచి చూస్తే సిరియాలు అప్పుడు గుండెలో బాధపడు, దైవజనుడా ఈ రోజు నీ పని అయిపోయింది, ఎందుకంటే నిన్ను చంపడానికి వచ్చేసారు, సిరియాలు వచ్చేసారు, ఓ కత్తులు వచ్చేసారు, నిన్ను చంపేస్తారు అనగానే అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆ ఎలీషా ఇతర గేహారి ఈ పనివాడు కన్ను మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే, అయ్యా వీడి కన్ను తెరువు అని ప్రార్థన చేస్తే వాడు కన్ను తెరవగానే ఎలీషా చుట్టూ ఏముందో తెలుసా? అగ్ని రథాలు ఉన్నాయి. హల్లెలూయా. అగ్ని రథంలో నుంచి ఎవడన్నా రాగలరండి? రాలేడు. అగ్ని రథం నుంచి ఏ ఒక్కడు కూడా రాలేడు. ఈ రోజున ప్రార్థన చేస్తే మన చుట్టూ ఏముంటది? ఏముంటది? మనకి ఎన్ని బాధలు వచ్చినా పక్కింటి అమ్మాయికో ఆ ఇంటి అమ్మాయికో చెబుతాం, కానీ అమ్మా ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం ఏమైంది? వాళ్ళకి వీళ్ళకి చెప్పినా కంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకొని గడివేసుకొని నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తావు ఉంటే నీళ్ళు కూడా సమస్యలు తొలిపోతుంది. హల్లెలూయా. మనుషులు చెప్తే మనుషులు ఏం చేస్తారు? అమ్మ పలానా వాళ్ళకి అంటగా అని ఏమో పప్పు ఉండటం మానేసి కూర ఉండటం మానేసి అక్కాయ్ అన్నాడు. అక్కాయి చెప్పి ఆ అక్కాయి తలుపుకునేది ఆపేసి అడిపోయి వేసుకున్నాడు. అక్కాయ్ ఎక్కడ జరిగిందంట అక్కాయ్ అని ఈ అక్కాయి వెళ్ళి ఆ అక్క చెప్ప, ఆ అక్క ఈ అక్క చెప్ప, అంతా తెలిసి కామకూడదు. ఎక్కడ జరిగిందంటగా ఇట్ట అంటగా ఏమి లాభం లేదు, ఊరంతా కలిసిన నీకు ఏమి జరగదు, కానీ నువ్వు వెళ్ళి ప్రభువా నాకు సహాయం చేసే దేవుడు నువ్వేగయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా. ఆయన వైపు చూస్తే ఏమని జరిగింది? ఆయన వైపు చూస్తే జరిగింది మేలు కలిగేది. ఆయన వైపు చూడాలి మనం అందరం కూడా. హల్లెలూయా. కనుక మన ప్రార్థన జీవితాన్ని మరిచిపోవద్దు. హల్లెలూయా. మన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తే మన జీవితాలు ప్రార్థన చేయకుండా ఎన్ని చేసినా ఏమవుతుందండి? ప్రార్థన లేకుండా ఎన్ని చేసిన ఏమీ లేదు సహోదరుడు. ఆ ప్రార్థన రక్షించింది, కుటుంబాన్ని రక్షించింది, పాపంలో పడకుండా కాపాడింది, శాపంలోకి వెళ్ళకుండా కాపాడింది, రోగాల్లోకి వెళ్ళకుండా కాపాడింది, నిన్ను కాపాడి ఆ మహిమ కలిగిన దేవుని ఎదుగు నిన్ను నడిపిస్తున్న ప్రార్థన. ఎంత శ్రేష్టమైన ప్రార్థన జీవితాన్ని మనం ఏం చేస్తున్నామంటే విడిచిపెడతాం. ప్రార్థన మాత్రం మానద్దు. హల్లెలూయా. అనుదినము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉంటే ఏ అపాయము మనకి కలిగిద్దా? దానికి మరణ శాసనం వచ్చింది. ప్రార్థన చేస్తున్నాడు, తీసుకెళ్ళి సింహాలు బోన్లో పడేశారు. సింహాలు వేసినాయా? ప్రార్థన చేస్తున్నారు, అదే ప్రార్థన చేయకుండా పడుకుంటే డబ్బు మింగేసి అతను ప్రార్థన చేస్తున్నాడు కనుక అయ్యా జాగ్రత్త సింహాలు బోన్లోకి వెళ్ళిపోతావు అయ్యా ప్రార్థన చేస్తే అనగానే, అవునా అయితే అవునే, నా దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. హల్లెలూయా. నా దేవునికి
ప్రార్థన చేయకుండా మంది అన్నాలు ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. మనం ఏది వచ్చినా ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి రోగం లేకుండా దానిలో కల్మషాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. తల్లులైన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? అన్నం కూర వండగానే ఆ కొండకి ఏం చేయాలి? నువ్వు ప్రభా, నువ్వు ఇచ్చిన ఈ ఆహారాన్ని పరిశుద్ధపరిచయ్యా, నా బిడ్డలను ఆరోగ్యం మార్చయ్యా, దీనిలో ఉన్న కల్మషం తీసి నా బిడ్డలు ఈ ఆహారం తిన్నప్పుడు చక్కని ఆరోగ్యవంతులుగా ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తే ఆ ఆహారం తింటే అది వంకాయ కూర అయినా చికెన్కాయ కూర అయినా మొహం కలకలకలకలకలకలాడుతుంది. ప్రార్థన చేయకుండా తిని దవళ్ళు ఊడిపోతాయి, పళ్ళు అరిగిపోతాయి, పళ్ళు పిప్పిపోతాయి తప్ప ఏమండి ఆరోగ్యం రాదు. ఆరోగ్యం వచ్చిందా? ఒకళ్ళు మాసం కోరితే అతను ఉడిగేదాకా ఏమండి ప్రార్థన, ఈ ప్రార్థన జీవితం బిడ్డలకు పెట్టుకున్నటువంటి ప్రార్థన. నీ ఇంట్లోకి కేజీ బియ్యం బయట నుంచి వచ్చినప్పుడు నీకు స్తోత్రం ప్రార్థిస్తే తీసుకెళ్తున్నా చెట్టు మీద ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా కరేపు మీద చేసి ప్రభా ఇది నాకు ఇచ్చిన స్తోత్రం, దీని పరిశుద్ధి లోపల పెట్టుకో, వండుకో, అటు చేయాలి. మనం ఏం చేయము, అన్ని వండుకో, తిరా అరగలేదు పట్టేసి అంటాం. అంటే ప్రార్థన చేసుకోవట్లేమో అవునండి. తినకుండా ప్రార్థన చేయకుండా మిగుతారు అంట బయట రాత్రులు. అందుకే మనం ఏం చేయాలి? అన్నిటికీ ఏం చేయాలి? మనం బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఏం చేయాలి? దాన్ని జీవించాలి. అయ్యా ఇచ్చే స్తోత్రం, అయ్యా ఈ పెరుగన్నం ఇచ్చాను ఆయన స్తోత్రం, ఈ మజ్జిగన్నం ఇచ్చే స్తోత్రం, నాకు ఇది స్తోత్రం, ఈ కారం స్తోత్రం, ఏది ఇచ్చినా ప్రార్థన చేసి లోపల పెట్టి అబ్బా ఎంత రుచిగా ఉండదు. హల్లెలూయా. ఆ జన్న కూడా 7 సంవత్సరాలు బతుకుతాడు. అమ్మా నోరు నిజమే. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, మాసం కొడితే ఇంటికి ప్రార్థన కూడా ఆడంట, కళ్ళు పట్టుకొని కూర్చుంటాడంట. ఏమండి ఏముందండి? ఈ రోజున నా ప్రభు కొరకు ఏదో ప్రార్థన చేసుకో. నీ బిడ్డలు పెట్టాడు ప్రార్థన, చిన్న జాంపుండా అరటిపుండా ప్రార్థన చేసి అమ్మ తిన్నానా దాన్ని ప్రార్థన చేసి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. హల్లెలూయా. మనమేమో చెయ్యము. హల్లెలూయా. ప్రార్థన చేయకూడదు. గబా గుడకుని మీకు తప్ప బలేగుంది యాపిల్స్కాయ. ఏ కాయ అంట? యాపిల్స్కాయ తినేద్దాం. హల్లెలూయా. అట్లా మనం ప్రార్థన చేసుకుని దాన్ని తింటే మనకు ఆశీర్వాదం. ఈ సమయంలో మంచి ప్రార్థన పరుడు. ఇతను ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువు అనేవాడు లోపల గట్ల, రోగం అనేది లోపల గట్ల. ఈ శత్రువులు రోగాలు రూపంలో రాటంకాలు కానివ్వండి ప్రార్థన లేకపోవడం. కనుక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు. హల్లెలూయా. అనుదినము మనం ప్రార్థన మానటం మనదు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, రాత్రంతా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితంగా దేవుని చేస్తాడు, మనకు అన్నిటికీ విడుదల ఇస్తాడు. హల్లెలూయా. రోగం చచ్చిపోతావు ఇజికేని ఇల్లు పెట్టుకున్నాడు. ఇజికే ఎటుబడికి ఎత్తాడు? దేవుని సన్నిధికి వెళ్ళి గొడవ తట్టు వెళ్ళి చేతులు తగ్గి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను జ్ఞాపం చేసుకొని ఇజికే ప్రార్థన చేస్తాడు. 15 సంవత్సరాలు నీకు ఆశించాను పో అన్నాడు. అంతే. హల్లెలూయా. అమ్మో చచ్చిపోతాను గమ్గా కూడా డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అయ్యా నన్ను జ్ఞాపం చేసుకో ఆయన ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు బ్రతకు వెళ్ళు, నీకు ఆయుష్ ఇచ్చాను వెళ్ళు అన్నాడు అండి. ఆయుష్ ఆయన చేతిలోనే ఉంది. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉంది? జీవం ఆయన చేతిలోనే ఉంది. మన ఊపిరి ఆయన చేతిలో. ఆయన ఊపిరి పట్టుకున్నాడా? ఎట్ట పట్టాడంటే అవుట్, ఇట్ట పడితే అవుట్. అది ఉన్న చెప్పు మనం లెక్క చేయం అసలు. ఎవరిని అది పట్టాడంటే 50 లక్షలు పడిపోవట్లే. నా ప్రియమైన సోదరుడా ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఆ ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన సమస్తాన్ని కాచి కాపాడి సంరక్షించే ఇటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. నీ జీవితంలో నీవే నీ కుటుంబానికి ఒక హస్తం చాపబడినట్లుగా అట్లా చాపబడి చేతులు ఉంటే అక్కడ ఏ కొద్దువ ఉండదు, ఏ నష్టం ఉండదు, అన్నిటిలో క్షేమాన్ని ఇస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన.
ఈ రాత్రి చెప్పబడిన ప్రతి మాటలు మంత్రంగల స్థిరపరచండి, నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తాను. నీకు వందనాలయ్యా. బిడ్డలు ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో సన్నిధికి వచ్చాయ్యా. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను నాయన. ఎవరెవరికి ఏ సమస్యలతో ఉన్నారో నాయన, ఏ నొప్పులతో ఏ బాధలతో నాయన అయ్యా వారు బాధపడుతున్నారో నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా, సమస్తాన్ని చూసే దేవుడు అయ్యా. వారికి ఉన్న సమస్త బలహీనత నుంచి బాధ నుంచి విడిపించిన ఆయన, వారి కుటుంబాలకి కాపుదల, వారి బిడ్డలకి కాపుదల, వారి పాడి కాపుదల, వారి పొలాలకి కాపుదల, అయినా కాపుదల దయచేయండి నాయనకు వందనాలు. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డని మీరు ముట్టండి అయ్యా, ఆ బిడ్డని స్వస్థపరచండి అయ్యా, సకల ఆశయాల నుంచి విడిపించయ్యా. ఆ కిడ్నీలో ముట్టండి, గుండెని ముట్టండి, లివర్లో ముట్టండి, ఊపిరితిత్తులు ముట్టండి నాయన. ప్రతి బలహీనత నుంచి విడిపించి సర్వ ప్రతి పేరు పేరు మీరు జ్ఞాపం చేసుకున్నాను. ప్రతి బిడ్డకు ఆయన జీవితాల పేరు అందరూ దీవించి ఆశీర్వదించి ప్రతి అంతవరకు కూడా కృపాక్షేమాన్ని సన్నిధి వరకు తోడుగుంచి నడిపించి ఈ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసు కృపై పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము సమాధానము బిడ్డలందరూ సకల పరిశుద్ధులు సదా అందరికి వందాలి. ప్రభు ఆరాధన ఉంది, గమనించి తీసుకుంటాము. సిద్ధపడి అన్నవారు ఉండండి. మిగతా వాళ్ళు ప్రార్థన చేసి పంపిస్తాను. అమ్మా రెండోది రేపు